శ్రీ మహాకాళి ఆలయం కొల్హాపూర్. కొల్హాపూర్ పంచగంగా నది ఒడ్డున మహారాష్ట్రలో ఉంది. పశ్చిమ ద్వారమైన మహాద్వారం ఈ ఆలయానికి ముఖ్య ద్వారం. పశ్చిమ ద్వారం నుండి లోపలికి రాగానే మరోటా ఆలయాలలో కనిపించే దీపమాలికలు, చతురస్రాకారంలోని స్తంభాలు, చెక్కతో చేసిన తోరణాలు కనిపిస్తాయి. ఇక్కడ శ్రీ మహాలక్ష్మి ఇరువైపులా మహాసరస్వతి, మహాకాళిలతో దర్శనమిస్తుంది. శ్రీ మహాలక్ష్మి విగ్రహం 3 అడుగుల ఎత్తుగల నల్లరాతిలో మలచబడి ఉంది. ఆలయంలోని ఒక గోడపై శ్రీ యంత్రం చెక్కబడింది. గర్భగుడి ఎలా నిర్మించారంటే, సంవత్సరంలో మార్చ్, ఆగస్టు మాసాలలో 3 రోజుల పాటు సూర్యాస్తమయం సమయంలో సూర్యకిరణాలు మహాలక్ష్మి అమ్మవారి ముఖంపై పడతాయి. శ్రీ మహాలక్ష్మి కొలువై ఉన్న కరవీరంటే ఇప్పటి కొల్హాపూర్ ప్రసిద్ధికెక్కిన పురాతనమైన పుణ్యక్షేత్రం. దగ్గర నుండి దూర ప్రాంతాల నుండి కూడా ఏటా వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఆ ప్రదేశం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. ఒకానొకప్పుడు బ్రహ్మదేవుడు తాను సంతోషంగా ఉన్న సమయంలో తన హృదయ శక్తితో 3 మనుషులను సృష్టించాడు. వారు గయుడు, లవణుడు, కొల్హ. 3 వారి తండ్రి బ్రహ్మదేవుడి ఆశీర్వాదం వల్ల ఎంతో బలవంతులై అజేయంగా నిలిచారు. ఇంద్రుడికి, యముడికి వారి బల పరాక్రమాలు నచ్చలేదు. మొదటి 2 సోదరులను వారు వధించారు. ఇది కొల్హాకు ఎంతో దుఃఖం కలిగించింది. అతడు ఒక మహర్షిని కలుసుకున్నాడు. మహర్షి, బ్రహ్మదేవుడు మాకు బలాన్ని, జీవితాన్ని ప్రసాదించడం, కాని ఇంద్రుడు నా సోదరులను వధించాడు. నేను ఇంద్రుడిని చంపాలనుకుంటున్నాను, కాని అది నా చేత కాదు. దయచేసి నాకు సహాయం చేయండి. నా సోదరులు లేకపోవడంతో నేను చాలా దుఃఖంలో ఉన్నాను. కొల్హా, తొందరపడవద్దు. శాంతంగా ఆలోచించు. నువ్వు దేవతలను నేరుగా ఎదిరించలేవు. వారు చాలా శక్తిమంతులు. నీ శక్తిని ఉపయోగించవద్దు, యుక్తిని ప్రయోగించు. నేనేం చెయ్యాలి? కొల్హాపూరి పర్వతాల మీద కూర్చొని శ్రీ మహాలక్ష్మి గురించి తపస్సు చేయి. ఆమె గనక నీ పక్షాన ఉంటే దేవతలనందరినీ నువ్వు పరుగులు పెట్టించగలవు. సరే గురువుగారు, మీరు చెప్పినట్లే చేస్తాను. తన సోదరుల వధకు ప్రతీకారం తీర్చుకోదలిచాడు. అది యుద్ధం చేసి రక్తపాతం ద్వారా కాక తన తపోదీక్ష ద్వారా దేవతలను వారి స్థానాల నుండి తప్పించదలిచాడు. కొల్హా తన రాజ్యాన్ని వదిలి వెళ్లిన తరువాత కుకేసి అనే రాక్షసుడు ఆ రాజ్యాన్ని ఆక్రమించాడు. అతడు నగరాన్ని నాశనం చేసి
అమాయకుడిని హింసించసాగాడు. కొల్హాకు ఈ వార్త తెలిసింది. అతడు తపస్సు మాని తన నగరానికి వచ్చి మహర్షిని కలిశాడు. కొల్హా, నువ్వెందుకు తపస్సు సగంలో మానేసి వచ్చావు? గురువుగారు, సుకేతుడనే రాక్షసుడు నేను లేనప్పుడు నా రాజ్యాన్ని ఆక్రమించాడు. నేనెలా అక్కడే ఉండగలను? కొల్హా, నీవేదైనా ప్రారంభిస్తే ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ పని ముగించేదాకా వేచి ఉండాలి. అప్పుడే నీవు మహాశక్తివంతుడవుతావు. సుకేతుడిని వధించి నీ కుమారుడు కరవీరుడిని రాజును చేసి నీ తపస్సును కొనసాగించు. ధన్యవాదాలు గురువుగారు. అతడు సుకేతుడిని వధించి తన కుమారుడు కరవీరుడిని రాజుగా చేశాడు. కాని అతడు కూడా సుకేతుడిలాగే ప్రజలను పీడించేవాడు. ప్రజలందరూ శివుడిని ప్రార్థించారు. ఆ పరమశివుడు కరవీరుడిని వధించి తనకు కొల్హా పట్ల ఉన్న ప్రేమ కారణంగా ఆ ప్రదేశానికి కరవీరమనే పేరు పెట్టాడు. కుమారుణ్ణి పోగొట్టుకున్న కొల్హా పశువుగా మారాడు. ఈ ప్రదేశంలో వెలిసిన మహాలక్ష్మి ప్రభావం వల్లే ఈ దేవతలందరూ శక్తిమంతులయ్యారు. నేను తీవ్ర తపస్సు చేసి ఈ దేవతలెవ్వరూ ఆమె ఆశీస్సులు పొందకుండా చూస్తాను. అప్పటి నుండి కొల్హా తీవ్రమైన తపస్సు చేయాలనిపించాడు. ఒకరోజు మహాలక్ష్మి కొల్హా ముందు ప్రత్యక్షమైంది. కొల్హా, నీ భక్తికి మెచ్చాను. నీకేం వరం కావాలో కోరుకో. తల్లి, నా కుమారుడిని పోగొట్టుకున్నాను. దేవతలు నా మీద కరుణ చూపలేదు. వారు కేవలం నీ వల్లనే శక్తిమంతులుగా ఉన్నారని నాకు బాగా తెలుసు. దయచేసి సాయం చేయి తల్లి. అయితే నన్నేం చేయమంటావు? మాత, నీవు ఈ ప్రదేశం నుండి 100 సంవత్సరాలు దూరంగా ఉండాలి. నీ ఇష్టం. నేను 100 సంవత్సరాల పాటు ఈ ప్రదేశానికి దూరంగా ఉంటాను. మహాలక్ష్మి ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళినంతనే ఆ ప్రాంతమే అందవిహీనమైంది. వర్షాలు కురవలేదు. సిరి సంపదలు తరిగిపోయాయి. కొల్హా తన కోపిష్టి అయిన స్వస్వరూపాన్ని ధరించాడు. తనకు ఎదురు చెప్పిన వారిని చంపేవాడు. ఎవరి మీద కరుణ చూపలేదు. అతడు మరింత బలవంతుడయ్యాడు. ఎక్కడ చూసినా రక్తపాతమయ్యింది. దేవతలు మహాలక్ష్మి దగ్గరకు పరుగు పెట్టారు.
దేవీమాత, ఏమిటిది? నీవెందుకు కొల్హాపురిని విడిచి వెళ్ళావు? దయచేసి వచ్చి అక్కడ జరుగుతున్న అకృత్యాలను అణచివేయి. మాత, నగరమంతా నాశనమవుతుంది. బాధింపబడుతున్న ప్రజలు నీ రాకకై ఎదురు చూస్తున్నారు. దయచేసి తిరిగి వచ్చి కొల్హాపురికి పాఠం నేర్పించు. నేను 100 సంవత్సరాల పాటు ఆ ప్రదేశానికి రానని కొల్హాకు మాట ఇచ్చాను. ఇచ్చిన మాట నేను నిలబెట్టుకోవాలి. సంవత్సరాలు గడిచాయి. కొల్హా మరింత అహంకారిగా మారాడు. 100 సంవత్సరాల తరువాత శ్రీ మహాలక్ష్మి సింహవాహనంపై కొల్హాకు వచ్చింది. తన చక్రంతో కొల్హాను సంహరించింది. మాత, నీవు నా పట్ల ఎంతో దయ చూపావు. నీ చేతుల్లో మరణించడానికి నేను ఎంతో పుణ్యం చేస్తున్నాను. నిన్ను వరాలు కోరాలనుకుంటున్నాను. నీకేం కావాలో కోరుకో. మొదటిది, నేను మరణించే ఈ ప్రదేశం భక్తులు దర్శించే పుణ్యక్షేత్రమవ్వాలి. మాత, నీవు ఎప్పటికీ ఈ ప్రదేశంలోనే ఉండిపోవాలి. ఎప్పుడూ ఈ ప్రదేశం వదిలి వెళ్ళకూడదు. అలాగే కొల్హా, నేనెప్పటికీ కొల్హాపూర్లోనే ఉండిపోతాను. సదా నీకు శాంతి లభించేలా ఆశీర్వదిస్తున్నాను. కొల్హాకు ఆశీర్వాదం లభించింది. శ్రీ మహాలక్ష్మి కొల్హాపూర్ను తన నివాసంగా చేసుకుంది. కొల్హాపూర్ ఘనమైన సాంస్కృతిక, చారిత్రక, పౌరాణిక చరిత్ర గల నగరంగా ఆవిర్భవించింది. దక్షిణ కాశీగా కొనియాడబడే ఇప్పటి కొల్హాపూర్ ఇప్పటికీ పంచగంగా నది ఒడ్డున సహ్యాద్రి పర్వత శ్రేణుల సమీపంలో నిలిచి ఉంది.